ఆ బస్టాండ్ నుంచి నిత్యం వందల బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. దాదాపు 50,000 మంది ప్యాసింజర్స్ ప్రయాణిస్తుంటారు. రోజు లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. అయినా బస్టాండ్లలో మాత్రం సెక్యూరిటీ లేదంటున్నారు ప్యాసింజర్స్. రోజు చోరీలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో చోరీలు నిత్యకృత్యమయ్యాయి. బస్టాండ్లో నిలబడాలంటేనే ప్యాసింజర్స్ భయపడుతున్నారు. ఆదాయంపైనే దృష్టి పెడుతున్న అధికారులు చోరీలను పట్టించుకోవడం లేదంటున్నారు. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయం లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్కు దగ్గర 40,000 నుంచి 50,000 మంది ప్రజలు రాకపోకలు చేస్తారు. ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా ఇక్కడ అనేక ఆదాయాలు పొందుతున్నారు, కానీ ప్రజలపైన ఉన్న సమస్యలను కూడా ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. సీసీ కెమెరాల విషయానికి వస్తే ఎక్కడ కూడా పనిచేయడం లేదు. సీసీ కెమెరాల ముందు అనేక దొంగతనాలు కావచ్చు, అదేవిధంగా అమ్మాయిలపై అఘాయిత్యాలు కూడా కావచ్చు, అనేకం జరుగుతున్నా కానీ ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్ దొరకపోవడం వల్ల ఇక్కడున్న ప్రజలు ఇక్కడికి ఆర్టీసీ బస్టాండ్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో దొంగతనాలు తగ్గాయని భావించారు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు వాటిని పర్యవేక్షించడం మరిచిపోయారు. అవి పాడైనా పట్టించుకోవడం లేదంటున్నారు ప్రయాణికులు. చోరీ జరిగిందని బాధితులు ఫిర్యాదు చేస్తే సీసీ ఫుటేజ్ రికార్డు కాలేదని, పనిచేయడం లేదంటున్నారని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ను చూసుకుంటే మరీ దారుణంగా తయారైంది. ఆకతాయిలకు, దొంగలకు నిలయంగా మారి ఈరోజు చూసుకుంటే బస్టాండ్లో 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినామని పోలీసు యంత్రాంగం కూడా చెప్తా ఉన్నది. కానీ అందులో నామమాత్రంగా 2-3 మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి దొంగతనాలు కూడా పనిచేయని సీసీ కెమెరాల ముందే జరిగినాయి. దాని విషయంలో పోలీసులకు చెప్తే పోలీసు వాళ్ళేమో బస్టాండ్ సిబ్బందిని అడిగితే పోలీసుల పైన ఎవరు కూడా నిమ్మకు నీరతంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం బస్ విండోస్ దగ్గర మాట్లాడుతున్నటువంటి ఒక విద్యార్థిని చేతిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సెల్ ఫోన్ దొంగిలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంగణంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా ఉండాలంటే ఆర్టీసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా సీసీ కెమెరాలు పొందుపరిచినట్లయితే ఇటువంటి అరాచకాలను అరికట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తక్షణమే ప్రయాణ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం బస్టాండ్లో భద్రతకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. పాడైన సీసీ కెమెరాలను మారుస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాలకు సంబంధించిన పాస్వర్డ్స్ పోలీసుల దగ్గరే ఉంటాయని, తాము కేవలం మెయింటెనెన్స్ మాత్రమే చేస్తామని అధికారులు అంటున్నారు. ఏంటంటే సీసీటీవీ వ్యవస్థ ఉంది మా దగ్గర. ఈ టోటల్ 8 కెమెరాలు ఉన్నాయి. 8 పనిచేస్తున్నాయి. ఏదో లూజ్ కనెక్షన్స్ అని కొద్దిగా ప్రాబ్లం 2 కెమెరాలకు ఉంది. మెయింటెనెన్స్ ఆర్టీసీది ఉన్న కంట్రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే మేము దాన్ని ఓపెన్ చేయరాదు. ఈ నిజామాబాద్ బస్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ని చూసి ఇక కామారెడ్డి డివిఎం గారికి, అట్లాగే మన నిజామాబాద్ డివిఎం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భద్రతను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు ప్యాసింజర్స్. సీసీ కెమెరాల సంఖ్యను పెంచడంతో పాటు వాటిని నిత్యం పర్యవేక్షించాలని కోరుతున్నారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలంటున్నారు.